Hi students, how are you all? Today's topic is higher order linear differential equations 1 in unit 3 part 2. Let us start. Next problem, fifth one, d square plus 3d plus 2 into y is equal to e power minus x plus cos x. Solution, given equation is, ఇచ్చిన ఈక్వేషన్ని ఈక్వేషన్ 1గా తీసుకుంటున్నాం. నెక్స్ట్ ఈక్వేషన్ 1 ఈజ్ ఆఫ్ ద ఫార్మ్ ఎలా ఉందమ్మా అది ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు క్యూ ఫార్మ్లో ఉంది, వేర్ ఎఫ్ ఆఫ్ డి ఈజ్ ఈక్వల్ టు డి స్క్వేర్ ప్లస్ 3d ప్లస్ 2 and q is equal to e power minus x plus cos x. Next, the auxiliary equation of f of m is equal to 0. That implies m square plus 3m plus 2 is equal to 0. So 2 की factors ఏమవుతాయి 2 into 1 కాబట్టి so m square plus 2m plus m plus 2 is equal to 0. నెక్స్ట్ m ఇంటూ రెండిట్లో నుంచి m కామన్ తీస్తున్నామమ్మా, సో m ఇంటూ m ప్లస్ 2 ప్లస్ లాస్ట్ 2 టర్మ్స్లో నుంచి 1ని కామన్ తీస్తే m ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. అగైన్ ఏం కామన్ తీయచ్చు m ప్లస్ 2, m ప్లస్ 2 ఇంటూ m ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. దట్ ఇంప్లైస్ m వాల్యూస్ ఏమవుతాయి -1 కామా -2. సో -1 -2 అని అంటే రూట్స్ ఆర్ రియల్ అండ్ డిస్టింక్ట్. సో కేస్ 1 కాబట్టి కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఏమవుతుంది c1 e పవర్ మైనస్ ఎక్స్ ప్లస్ c2 e పవర్ మైనస్ 2x అవుతుంది. నెక్స్ట్ yp ఈజ్ ఈక్వల్ టు 1 బై ఎఫ్ ఆఫ్ డి ఇంటూ క్యూ ఈజ్ ఈక్వల్ టు 1 బై డి స్క్వేర్ ప్లస్ 3d ప్లస్ 2 ఇంటూ క్యూ వాల్యూ ఈ పవర్ మైనస్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్. సో మనం ఏం చేస్తామంటే క్యూలో ఉన్న రెండు టర్మ్స్ని సపరేట్గా రాసుకుంటాం. సో ఫస్ట్ టర్మ్ 1 బై ఇక్కడ చూడండి అమ్మా ఈ పవర్ మైనస్ ఎక్స్ అని వచ్చింది ఇక్కడ క్యూ వాల్యూ, అంటే దీన్ని మనం ఈ పవర్ ఏఎక్స్గా తీసుకోవచ్చు కదా. సో ఈ పవర్ ఏఎక్స్గా ఉన్నప్పుడు మనం ఫ్యాక్టర్స్ని స్ప్లిట్ చేసి రాసుకోవచ్చు కాబట్టి 1 బై డి ప్లస్ 2 డి ప్లస్ 1 ఇంటూ ఈ పవర్ మైనస్ ఎక్స్ ప్లస్ 1 బై డి స్క్వేర్ ప్లస్ 3d ప్లస్ 2 ఇంటూ కాస్ ఎక్స్. సో ఇదేమో కాస్ బిఎక్స్ ఫామ్లో ఉంది, సో అందుకని ఈ ఈక్వేషన్ ఇలాగే రాసుకున్నాం డి స్క్వేర్ ప్లస్ 3d ప్లస్ 2గా రాసుకున్నాం. ఎందుకు అని అంటే డి స్క్వేర్ ప్లేస్లో మైనస్ బి స్క్వేర్ని రీప్లేస్ చేస్తాం కాబట్టి. నెక్స్ట్ ఫస్ట్ టర్మ్కి వచ్చేటప్పటికి మనం డి ప్లేస్లో ఈ పవర్ ఏఎక్స్ ఉంది కాబట్టి డి ప్లేస్లో ఏని సబ్స్టిట్యూషన్ చేయాలి, సో అందుకని ఈ ఈక్వేషన్ని ఫ్యాక్టర్స్ ఫామ్లో రాసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ ఏ వాల్యూ ఎంతమ్మా ఫస్ట్ టర్మ్లో -1. సో -1ని కనుక డి ప్లేస్లో రీప్లేస్ చేస్తే ఫస్ట్ టర్మ్ ఏమవుతుంది -1 ప్లస్ 2 అంటే -1 అవుతుంది, -1 ప్లస్ 2 అని అంటే +1 అవుతుంది ఇంటూ ఇక్కడ -1 ప్లస్ 1 అని అంటే 0 అయిపోతుంది కాబట్టి మనం ఏమని రాసుకోవచ్చు ఒక ఫ్యాక్టర్ 0 అవుతుంది కాబట్టి x/1 ఫ్యాక్టోరియల్ అని రాసుకుంటాం. నెక్స్ట్ సెకండ్ టర్మ్కి వచ్చేటప్పటికి డి స్క్వేర్ ప్లేస్లో మైనస్ బి స్క్వేర్ రీప్లేస్ చేయాలి, అంటే ఏమవుతుందమ్మా -1. నెక్స్ట్ yp ఈజ్ ఈక్వల్ టు 1 బై -1 ప్లస్ 2 ఇంటూ x/1 ఫ్యాక్టోరియల్ ఈ పవర్ మైనస్ ఎక్స్ ప్లస్ 1 బై -1 స్క్వేర్ ప్లస్ 3d ప్లస్ 2 ఇంటూ కాస్ ఎక్స్ అయ్యింది. సో ఈ వాల్యూని సింప్లిఫై చేస్తే ఎంత అయిందమ్మా ఇది ఎక్స్ ఈ పవర్ మైనస్ ఎక్స్ అయ్యింది ప్లస్ 1 బై ఈ వాల్యూని సింప్లిఫై చేస్తే ఏమైంది 3d ప్లస్ 1 ఇంటూ కాస్ ఎక్స్ అని వచ్చింది. సో అగైన్ మళ్ళీ ఇది కాస్ బిఎక్స్ ఫామ్లో ఉంది కదమ్మా, సో ఇక్కడ మనకి డి స్క్వేర్ ప్లేస్లో రీప్లేస్ చేస్తాం కాబట్టి ఇక్కడ డి స్క్వేర్ రావాలి అని అంటే దీనికి మనం రేషనలైజ్ చేస్తాం. సో రేషనలైజ్ చేస్తే ఏమవుతుంది 3d మైనస్ 1 బై 3d ప్లస్ 1 ఇంటూ 3d మైనస్ 1 ఇంటూ కాస్ ఎక్స్ అవుతుంది. సో yp ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఈ పవర్ ఎక్స్ ప్లస్ 3d మైనస్ 1 బై ఈ రెండు టర్మ్స్ని అబ్జర్వ్ చేస్తే ఎట్లా ఉన్నాయమ్మా ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫామ్లోకి వచ్చినాయి, అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్గా రాసుకుంటాం కాబట్టి 9d స్క్వేర్ మైనస్ 1 ఇంటూ కాస్ ఎక్స్ అయింది. నెక్స్ట్ yp ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఈ పవర్ ఎక్స్ ప్లస్ ఇక్కడ డి స్క్వేర్ ప్లేస్లో మనం ఏమని రాసుకుంటున్నాం మైనస్ బి స్క్వేర్ రాసుకుంటాం.
హియర్ మైనస్ బీ స్క్వేర్ అని అంటే -1. సో 3d -1 బై 9 ఇంటూ -1 స్క్వేర్ -1 ఇంటూ cos x. నెక్స్ట్ yp ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ టర్మ్ యాస్ట్రీస్గా రాసుకుంటున్నామా ఎక్స్ ఈ పవర్ ఎక్స్ ప్లస్ 3d -1 బై హోల్ వాల్యూ ఏమైంది డినామినేటర్లో -10 ఇంటూ కాస్ ఎక్స్ అయింది. సో ఇక్కడ 1/-10 కాన్స్టెంట్ కాబట్టి దాన్ని బయటికి తీసుకొచ్చేసి నెక్స్ట్ ఈ వాల్యూని ఏం చేస్తామమ్మా 3d -1తో కాస్ ఎక్స్ని మల్టిపుల్ చేస్తాం. సో అంటే ఏమవుతుంది అది 3 ఇంటూ డి కాస్ ఎక్స్ మైనస్ 1 ఇంటూ కాస్ ఎక్స్ అంటే కాస్ ఎక్స్. ఇక్కడ డి అంటే నథింగ్ బట్ డెరివేటివ్. సో డెరివేటివ్ ఆఫ్ కాస్ ఎక్స్ అంటే ఏమైంది మైనస్ సైన్ ఎక్స్ మైనస్ కాస్ ఎక్స్ అయింది. సో yp ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఈ పవర్ -x ప్లస్ 3/10 ఇంటూ మైనస్ ఆఫ్ మైనస్ అంటే ప్లస్ 3/10 ఇంటూ సైన్ ఎక్స్ ప్లస్ మైనస్ ఆఫ్ మైనస్ అని అంటే ప్లస్ కాస్ ఎక్స్ బై 10. దట్ ఇంప్లైస్ yp ఈజ్ ఈక్వల్ టు సో రెండిట్లో నుంచి 10 కామన్ తీయచ్చు కదమ్మా. సో అందుకని ఏమని రాసుకుంటున్నాం yp ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఈ పవర్ -x ప్లస్ 1/10 ఇంటూ 3 సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్గా రాసుకున్నాం. సో yp వాల్యూ వచ్చేసింది కాబట్టి జనరల్ సొల్యూషన్ ఏమవుతుందమ్మా y ఈజ్ ఈక్వల్ టు yc ప్లస్ yp అవుతుంది. సో y ఈజ్ ఈక్వల్ టు yc వాల్యూ అలాగే yp వాల్యూని యాడ్ చేసుకుంటాం. నెక్స్ట్ 7th ప్రాబ్లం 2 ఇంటూ డి స్క్వేర్ మైనస్ 7 ఇంటూ డి ప్లస్ 3 ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు సైన్ స్క్వేర్ ఎక్స్. సో ఇచ్చిన ఈక్వేషన్ని గివెన్ ఈక్వేషన్ ఈజ్ అని చెప్పి ఇచ్చిన ఈక్వేషన్ని రాసుకుందాం. దానికి ఈక్వేషన్ 1 అని ఇచ్చాం. సో ఈక్వేషన్ 1 ఏ ఫామ్లో ఉందమ్మా ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు క్యూ ఫామ్లో ఉంది. వేర్ ఎఫ్ ఆఫ్ డి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ డి వాల్యూ రాసుకుంటున్నాం 2d స్క్వేర్ మైనస్ 7d ప్లస్ 3 అండ్ q ఈజ్ ఈక్వల్ టు సైన్ స్క్వేర్ ఎక్స్. నెక్స్ట్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి ఆక్సిలరీ ఈక్వేషన్. ద ఆక్సిలరీ ఈక్వేషన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ m ఈజ్ ఈక్వల్ టు 0. దట్ ఇంప్లైస్ 2m స్క్వేర్ మైనస్ 7m ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. సో 2 ఇంటూ 3 అంటే 6 అవుతుంది. సో 6కి ఫ్యాక్టర్స్ ఏంటమ్మా 6 ఇంటూ 1. సో దట్ ఇంప్లైస్ 2m స్క్వేర్ minus 6m minus m plus 3 is equal to 0గా తీసుకుంటాం. దట్ ఇంప్లైస్ ఫస్ట్ 2 టర్మ్స్ నుంచి ఏం కామన్ తీయచ్చు 2mని కామన్ తీయచ్చు. తీస్తే ఏమైంది m-3 అని వచ్చింది. అలాగే లాస్ట్ రెండిట్లో నుంచి ఏం కామన్ తీయచ్చు -1 కామన్ తీస్తాం. సో అందుకని m-3 ఈజ్ ఈక్వల్ టు 0 అయింది. దట్ ఇంప్లైస్ అగైన్ ఏం కామన్ తీయచ్చమ్మా m-3ని కామన్ తీస్తే ఇంకా ఏమని వస్తుంది 2m minus 1 is equal to 0. That implies m values ఏమవుతాయి 3, 1/2. సో 3, 1/2 అని అంటే రూట్స్ ఆర్ రియల్ అండ్ డిస్టింక్ట్. సో కేస్ 1 కాబట్టి కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఏమవుతుంది yc ఈజ్ ఈక్వల్ టు c1 e పవర్ 3x ప్లస్ c2 e పవర్ x/2 అయ్యింది. నెక్స్ట్ yp ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటమ్మా 1/f of d into q which is equal to 1/2d square minus 7d plus 3 into sin square x. యాక్చువల్గా ఇక్కడ మనకి q వాల్యూ sin square x అని ఇచ్చారు. సో sin square xని మనం ఫార్ములా రాసుకుంటున్నాము ఎలా sin square x is equal to 1 minus cos 2x/2. సో ఆ ఫార్ములాని ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేసుకుంటాం. చేసిన తర్వాత స్ప్లిట్టింగ్ చేసుకోవాలి. సో 1/2 మైనస్ కాస్ 2x/2 అవుతుంది కదా క్యూ వాల్యూ దాన్ని 1/f ఆఫ్ dతో మల్టిపుల్ చేస్తాం. సో అంటే ఏమవుతుంది yp ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ 1/2d స్క్వేర్ మైనస్ 7d ప్లస్ 3 ఇంటూ ఇక్కడ కాన్స్టెంట్ కాబట్టి ఉన్న వాల్యూ కాన్స్టెంట్ మనం ఏమని రాసుకోవచ్చు e పవర్ 0x మైనస్ 1/2d స్క్వేర్ మైనస్ 7d ప్లస్ 3 ఇంటూ కాస్ 2xగా రాసుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ ఈ ఫస్ట్ టర్మ్ చూడండి అమ్మా ఇది ఎలా మారిందో 1/f ఆఫ్ d ఇంటూ ఈ పవర్ ఏఎక్స్గా మారింది. సో ఈ పవర్ ఏఎక్స్ అంటే మనం ప్రీవియస్
ప్రాబ్లమ్స్లో చేసుకున్నట్టు ఏమని చేయాలమ్మా దీన్ని ఈ పవర్ ఏఎక్స్ అని ఉంటే డి ప్లేస్లో ఏని సబ్స్టిట్యూషన్ చేయాలి. నెక్స్ట్ 1/f ఆఫ్ డి ఇంటూ కాస్ బిఎక్స్ అని ఉంటే ప్రొసీజర్ ఏం చేస్తాం డి స్క్వేర్ ప్లేస్లో మైనస్ బీ స్క్వేర్ రీప్లేస్ చేస్తాం. ఇక్కడ మైనస్ బీ స్క్వేర్ అంటే వాల్యూ ఎంత అవుతుందమ్మా -2 స్క్వేర్ అంటే -4 అవుతుంది. సో ఆ వాల్యూస్ని రీప్లేస్ చేస్తాం. 1/2 ఇంటూ ఇక్కడ డి స్క్వేర్ ప్లేస్లో జీరోని రీప్లేస్ చేస్తే ఎంత అవుతుంది 2 ఇంటూ 0 అంటే 0 -7 ఇంటూ 0 అంటే 0 +3 అంటే వాల్యూ ఎంత అయ్యిందమ్మా 1/3 ఈ పవర్ 0x మైనస్ 1 డి స్క్వేర్ ప్లేస్లో -4ని సబ్స్టిట్యూషన్ చేస్తుంది. అంటే ఏమవుతుంది 1/2 ఇంటూ -4 -7d +3 ఇంటూ cos 2x. That implies yp is equal to 1/2 ఇంటూ ఈ పవర్ 0x అంటే వాల్యూ ఎంతమ్మా 1 అవుతుంది కాబట్టి 1/3 మైనస్ 1 దీన్ని సింప్లిఫై చేస్తే ఏమైంది -8 -7d +3 ఇంటూ cos 2x. నెక్స్ట్ ఫస్ట్ టర్మ్ని సింప్లిఫై చేస్తే 1/6 ప్లస్ 1/2 ఇంటూ లోపల వాల్యూ ఏమైందమ్మా 1/7d + 5 ఇంటూ cos 2x. సో ఇది అగైన్ మళ్ళీ 1/f ఆఫ్ d ఇంటూ cos bxగా మారింది. సో cos bx అని అంటే మన ఫార్ములా ఏంటి d స్క్వేర్ ప్లేస్లో -b స్క్వేర్ని రీప్లేస్ చేయాలి మన ప్రొసీజర్ ప్రకారం. సో ఇక్కడ d స్క్వేర్ రావాలి అని అంటే రేషనలైజ్ చేయాలి. సో రేషనలైజ్ చేస్తున్నాం 7d - 5/7d + 5 ఇంటూ 7d - 5 అని వస్తుంది. సో a + b ఇంటూ a - b అని అంటే ఏమని రాయొచ్చు a² - b స్క్వేర్ ఇంటూ cos 2x. That implies yp is equal to 1/6 plus 1/2 into 7d minus 5/7 square అంటే 49d square minus 25 into cos 2x. That implies 1/6 plus 1/2 into 7d minus 5 ఇక్కడ మనకి d స్క్వేర్ అని వాల్యూ వచ్చింది కాబట్టి d స్క్వేర్ ప్లేస్లో -b స్క్వేర్ని రీప్లేస్ చేస్తాం. సో -b స్క్వేర్ అంటే ఎంతమ్మా -2 స్క్వేర్ అంటే -4 -25 ఇంటూ cos 2x. That implies 1/6 plus 1/2 ఇంటూ 7d minus 5 వీటిని మల్టిప్లై చేసి సింప్లిఫై చేస్తే వాల్యూ ఎంత అని వచ్చింది -221 cos 2x అని వచ్చింది. సో -221ని 2తో మల్టిపుల్ చేసి ఆ కాన్స్టెంట్ని బయటికి తీసుకొచ్చేస్తున్నాము. సో అంటే ఏమైంది 1/6 ప్లస్ ఇంటూ మైనస్ అంటే -1/442 ఇంటూ 7d - 5 ఇంటూ cos 2x కదా. సో ఈచ్ టర్మ్తో cos 2xని మల్టిపుల్ చేస్తాం 7d ఇంటూ cos 2x మైనస్ 5 ఇంటూ cos 2x. సో ఇక్కడ d అంటే నథింగ్ బట్ డెరివేటివ్. సో 1/6 మైనస్ 1/442 ఇంటూ 7 ఇంటూ డెరివేటివ్ ఏమైందమ్మా -2 sin 2x అయింది -5 cos 2x. సో మల్టిపుల్ చేయండి yp is equal to 1/6 minus of minus అంటే ప్లస్ 1/442 7 2s 14 sin 2x ప్లస్ మైనస్ ఆఫ్ మైనస్ అని అంటే ప్లస్ అవుతుంది 5 cos 2x అయింది. సో ఇది మొత్తం మనకి yp వాల్యూ అయ్యింది. Therefore the general solution is y is equal to yc plus yp. సో ఇచ్చిన yc వాల్యూని అలాగే yp వాల్యూని సబ్స్టిట్యూషన్ చేస్తాం. నెక్స్ట్ ప్రాబ్లం d స్క్వేర్ -3d + 2 ఇంటూ y is equal to cos 3x ఇంటూ cos 2x. గివెన్ ఈక్వేషన్ ఈజ్ ఇచ్చిన ఈక్వేషన్ని రాసుకున్నామమ్మా దానికి ఈక్వేషన్ 1 అని ఇచ్చాం. సో ఇచ్చిన ఈక్వేషన్ ఏ ఫామ్లో ఉంది f of d ఇంటూ y is equal to q ఫామ్లో ఉంది. వేర్ f of d is equal to ఏమవుతుంది d స్క్వేర్ -3d + 2 అండ్ q is equal to cos 3x cos 2x. నెక్స్ట్ ఆక్సిలరీ ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేస్తాం కదా. ఆక్సిలరీ ఈక్వేషన్ అంటే ఏమవుతుంది f of m is equal to 0. దట్ ఇంప్లాయిస్ m స్క్వేర్ -3m + 2 is equal to 0. దట్ ఇంప్లాయిస్ 2కి ఫ్యాక్టర్స్ ఏమవుతాయమ్మా 2 ఇంటూ 1. సో అందుకని m స్క్వేర్ -2m - m + 2 is equal to 0.
దట్ ఇంప్లైస్ ఫస్ట్ టూ టర్మ్స్లో నుంచి m కామన్ తీస్తే ఏమైంది m-2. లాస్ట్ టూ టర్మ్స్లో నుంచి -1 కామన్ తీస్తే m-2 ఈజ్ ఈక్వల్ టు 0. సో అగైన్ ఏం కామన్ తీయచ్చు m+m-2 ఇంటూ m-1 ఈజ్ ఈక్వల్ టు 0. దేర్ ఫోర్ m వాల్యూస్ ఏమని వస్తాయమ్మా 1, 2. సో 1, 2 అంటే రూట్స్ ఆర్ రియల్ అండ్ డిస్టింక్ట్. సో కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఏమవుతుంది c1e⁻x ప్లస్ c2e⁻2x అయింది. నెక్స్ట్ పర్టికులర్ ఇంటిగ్రల్ ఫైండ్ అవుట్ చేస్తాం. yp ఈజ్ ఈక్వల్ టు 1/f(d) ఇంటూ q విచ్ ఈజ్ ఈక్వల్ టు 1/f(d) అంటే d² - 3d + 2 ఇంటూ q వాల్యూ ఏమని ఇచ్చారమ్మా మనకి cos 3x ఇంటూ cos 2xగా ఇచ్చారు. ఓకే నెక్స్ట్ yp ఈజ్ ఈక్వల్ టు yp ఈజ్ ఈక్వల్ టు 1/d² - 3d + 2 ఇంటూ q వాల్యూని 2తో మల్టిప్లై అండ్ డివైడ్ చేస్తాము. 2తో మల్టిప్లై అండ్ డివైడ్ ఎందుకు చేస్తున్నాం అని అంటే 2తో మల్టిప్లై చేస్తే 2 cos a cos bగా ఫామ్ అవుతుంది. అప్పుడు మనం ఫార్ములాలోకి ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. సో 2 cos a cos b అంటే ఫార్ములా ఏంటి cos ఆఫ్ a + b ప్లస్ cos ఆఫ్ a - b. సో అంటే ఏమవుతుంది cos ఆఫ్ 3x ప్లస్ 2x అంటే ఎంత అవుతుంది cos ఆఫ్ 5x ప్లస్ cos ఆఫ్ 3x - 2x అంటే ఎంత అవుతుందమ్మా x బై మనం 2తో డివైడ్ చేసాం కాబట్టి బై 2. సో మొత్తం ఆ q వాల్యూ ఎలా చేంజ్ అయింది cos 5x ప్లస్ cos x బై 2గా చేంజ్ అయింది. నెక్స్ట్ ఆ 1/2ని కాన్స్టెంట్ కాబట్టి బయటికి తీసుకొచ్చేసి లోపలున్న రెండు వాల్యూస్తో లోపలున్న క్యూలో ఉన్న రెండు టర్మ్స్తో 1/f(d)ని మల్టిపుల్ చేస్తాం. సో yp ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ 1/d² - 3d + 2 ఇంటూ cos 5x ప్లస్ 1/d² - 3d + 2 ఇంటూ cos x అయ్యింది. సో ఈ ఫస్ట్ టర్మ్ ఎలా మారిందమ్మా 1/f(d) ఇంటూ cos bxగా మారింది. హియర్ b వాల్యూ ఎంత 5 అవుతుంది. సో b వాల్యూ 5 అయ్యింది కాబట్టి d² ఈజ్ ఈక్వల్ టు -b² వాల్యూని సబ్స్టిట్యూషన్ చేయాలి కదా. సో -b² అంటే వాల్యూ ఎంత అవుతుంది -25. నెక్స్ట్ సెకండ్ టర్మ్లో చూడండి అమ్మా ఇక్కడ మనకి b వాల్యూ ఎంత 1. సో d² ప్లేస్లో -b² రీప్లేస్ చేయాలి కాబట్టి -b² అంటే -1² ఎంత అవుతుంది -1. సో ఆ వాల్యూస్ని ఇందులో రీప్లేస్ చేస్తాం. yp ఈజ్ ఈక్వల్ టు 1/2 1/-25 -3d + 2 ఇంటూ cos 5x ప్లస్ 1/-1 -3d + 2 ఇంటూ cos x. దట్ ఇంప్లైస్ yp ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ వాల్యూని సింప్లిఫై చేస్తే ఏమైందమ్మా -25 + 2 అని అంటే -23. సో అంటే 1/-23 -3d ఇంటూ cos 5x ప్లస్ ఈ వాల్యూని సింప్లిఫై చేస్తే ఏమైంది 2 - 1 అని అంటే 1. సో 1/1 - 3d ఇంటూ cos xగా మారింది. సో అగైన్ దీన్ని ఈ రెండిట్లో నుంచి మైనస్ కామన్ తీసి రాయొచ్చు కదమ్మా. సో 1/2 ఇంటూ -1/3d + 23 ఇంటూ cos 5x ప్లస్ 1/1 - 3d ఇంటూ cos x. సో మనకి 1/f(d) ఇంటూ cos bx లా చేంజ్ అయినాయి కదా లోపల ఉన్న రెండు టర్మ్స్. సో అగైన్ మళ్ళీ మనం d² ప్లేస్లో -b² రీప్లేస్ చేయాలి. అంటే ఇక్కడ మనకి d² వాల్యూస్ రావాలి. సో d² రావాలి అని అంటే రేషనలైజ్ చేయాలి. సో అంటే ఏమవుతుందమ్మా 1/2 ఇంటూ -3d - 23 బై 3d - 23 ఇంటూ 3d + 23. సో a² - b² కాబట్టి ఏమని రాయొచ్చు అది a + b ఇంటూ a - bగా ఉంది కాబట్టి a² - b²లోకి కన్వర్ట్ చేసుకున్నాం. సో అంటే 9d² - 23² అంటే 529 ఇంటూ cos 5x ప్లస్ అలాగే సెకండ్ టర్మ్ని కూడా రేషనలైజ్ చేస్తాము. చేస్తే ఏమవుతుంది 1 + 3d బై 1 + 3d ఇంటూ 1 - 3d a + b ఇంటూ a - b కాబట్టి a² - b²లోకి రాసుకుందాం. అంటే 1 - 9d² ఇంటూ cos x
నెక్స్ట్ ఇక్కడ అగైన్ మళ్ళీ డీ స్క్వేర్ ఫామ్ అయింది కాబట్టి డీ స్క్వేర్ ప్లేస్లో మైనస్ బీ స్క్వేర్ని రీప్లేస్ చేయాలి. ఇక్కడ మైనస్ బీ స్క్వేర్ అంటే వాల్యూ ఎంతమ్మా -25. సో దాన్ని సబ్స్టిట్యూషన్ చేస్తాం. మైనస్ ఆఫ్ 3d - 23/9 ఇంటూ -5 స్క్వేర్ -529 ఇంటూ cos 5x ప్లస్ 1 + 3d/1 - 9 ఇంటూ ఇక్కడ d స్క్వేర్ వాల్యూ ఎంతమ్మా d square is equal to minus b square equal to -1 square into cos x. That implies 1/2 into -3d -23 into cos x by కింద వాల్యూని మనం డినామినేటర్లో ఉన్న వాల్యూని సింప్లిఫై చేస్తే 5 స్క్వేర్ 25 ఇంటూ 9 అని అంటే వాల్యూ ఎంతమ్మా -225 -529 ప్లస్ 1 + 3d ఇంటూ cos x by 1 minus 9 into -1 అని అంటే -9 minus of minus plus 9 1 plus 9 అని అంటే 10. That implies yp is equal to 1/2 minus 3d - 23తో cos 5xని మల్టిపుల్ చేస్తున్నాం అంటే ఏమవుతుంది -3d into cos 5x minus 23 into cos 5x బై కింద డినామినేటర్ని సింప్లిఫై చేస్తే వాల్యూ ఎంత వచ్చిందమ్మా -754 ప్లస్ 1 into cos x అంటే cos x ప్లస్ 3d into cos x by 10. That implies yp is equal to 1/2 minus 3 into ఇక్కడ d అంటే నథింగ్ బట్ డెరివేటివ్ ఆఫ్ cos 5x అంటే ఎంతమ్మా -5 sin 5x. నెక్స్ట్ మైనస్ ఆఫ్ మైనస్ అని అంటే ప్లస్ 23 cos 5x by 754 ప్లస్ cos x ఇంటూ 3 cos x ప్లస్ 3 ఇంటూ డెరివేటివ్ ఆఫ్ cos x అంటే మైనస్ sin x by 10. That implies yp is equal to minus of 15 sin 5x plus 23 cos 5x by కింద డినామినేటర్లో మనం మల్టిపుల్ చేస్తే 1508 అని వచ్చింది ప్లస్ cos x minus 3 sin x by 20. Therefore the general solution of equation 1 is ఏమవుతుంది y is equal to yc plus yp. Therefore y is equal to మనకి వచ్చిన yc వాల్యూని అలాగే yp వాల్యూని యాడ్ చేస్తాం. నెక్స్ట్ ప్రాబ్లం d square plus 4 into y is equal to 1 plus cos x whole square. సొల్యూషన్ గివెన్ ఈక్వేషన్ ఈజ్ ఇచ్చిన ఈక్వేషన్ని రాసుకుంటున్నామమ్మా దానికి ఈక్వేషన్ 1గా తీసుకుంటున్నాం. ఇప్పుడు ఈక్వేషన్ 1 ఏ ఫామ్లో ఉంది f of d into y is equal to q ఫామ్లో ఉంది వేర్ f of d is equal to d వాల్యూ ఏమవుతుంది f of d వాల్యూ d square plus 4 and q is equal to 1 plus cos x whole square. నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి ఆక్సిలరీ ఈక్వేషన్. సో ఆక్సిలరీ ఈక్వేషన్ అంటే ఏమవుతుందమ్మా f of m is equal to 0. దట్ ఇంప్లైస్ m square plus 4 is equal to 0. దీని నుంచి ఏమని రాయొచ్చు m square is equal to -4. దట్ ఇంప్లైస్ m is equal to +or-2i అవుతుంది. సో +or-2i అని అంటే దీన్ని ఇలా వేరేలాగా ఇంకేమని రాయొచ్చమ్మా 0 +or-2iగా రాయొచ్చు కదా. సో అంటే ఇక్కడ m వాల్యూస్ మనకి ఏమని వచ్చినాయి కాంప్లెక్స్ రూట్స్ వచ్చినాయి. సో కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఏమవుతుంది c1 cos 2x ప్లస్ c2 sin 2x అవుతుంది. నెక్స్ట్ yp is equal to 1/f of d into q. దట్ ఈజ్ ఈక్వల్ టు 1/f of d అని అంటే d స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ 1 ప్లస్ కాస్ ఎక్స్ హోల్ స్క్వేర్ q వాల్యూని సబ్స్టిట్యూషన్ చేసాం. సో ఒకసారి q వాల్యూని అబ్జర్వ్ చేస్తే ఎలా ఉందమ్మా ఇది 1 ప్లస్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది. సో అంటే ఫార్ములా ఏమవుతుంది మనకి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab అవుతుంది. సో అంటే మనం దాన్ని ఏమని రాయొచ్చు yp ఈజ్ ఈక్వల్ టు 1/d స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ 1 ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ 2 cos x. దట్ ఈజ్ ఈక్వల్ టు yp ఈజ్ ఈక్వల్ టు 1/d స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ ఫస్ట్ టర్మ్ 1 ప్లస్ మనం కాస్ స్క్వేర్ ఎక్స్ని ఫార్ములాలోకి కన్వర్ట్ చేసుకుంటున్నాం చూడండి అమ్మా. యాక్చువల్గా cos 2x అంటే మనకి ఫార్ములా ఏంటి
2 కాస్ స్క్వేర్ ఎక్స్ మైనస్ 1. మనకు కావాల్సింది కాస్ స్క్వేర్ ఎక్స్ ఫార్ములా కాబట్టి కాస్ స్క్వేర్ ఎక్స్ని తీసుకుంటే ఏమవుతుంది ఫార్ములా 1 ప్లస్ కాస్ 2x బై 2 అవుతుంది. సో ఆ ఫార్ములాని దీని ప్లేస్లో సబ్స్టిట్యూషన్ చేసాం. ప్లస్ 2 కాస్ ఎక్స్, that implies yp is equal to 1 by d square plus 4 into 1 plus, so 1 plus 1 by 2 plus cos 2x by 2 plus 2 cos x. సో క్యూలో ఉన్న ఈ 4 టర్మ్స్కి 1 బై ఎఫ్ ఆఫ్ డీని మల్టిపుల్ చేసి రాస్తున్నాం. అంటే నెక్స్ట్ yp ఈజ్ ఈక్వల్ టు 3 బై 2 ఇంటూ 1 బై d స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ ఈ పవర్ 0xగా రాసుకున్నాం. కాన్స్టెంట్ కాబట్టి ఈ పవర్ 0xగా రాసుకున్నాం. ప్లస్ 1 బై d స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ కాస్ 2x బై 2 ప్లస్ 1 బై d స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ 2 కాస్ x. సో ఫస్ట్ టర్మ్ కనుక చూసుకుంటే మనకి ఈ పవర్ ఏఎక్స్ అని ఉంది, ఈ పవర్ ఏఎక్స్ ఫామ్లో ఉంది. సో అంటే ఇక్కడ ఏ వాల్యూ ఎంత అయింది మనకి 0 అయ్యింది. సో మనం ప్రీవియస్ మెథడ్స్లో ఆల్రెడీ చేసుకున్నాం కాబట్టి డి ప్లేస్లో ఏ వాల్యూని అంటే 0 వాల్యూని సబ్స్టిట్యూషన్ చేస్తున్నాం. సో వైపీ ఈజ్ ఈక్వల్ టు 3 బై 2 ఇంటూ 1 బై 4 ప్లస్ సెకండ్ టర్మ్ చూడండి అమ్మ, సెకండ్ టర్మ్లో మనకి డి 1 బై ఎఫ్ ఆఫ్ డి ఇంటూ కాస్ బిఎక్స్ ఫామ్లో ఉంది. సో కాస్ బిఎక్స్ అంటే డి స్క్వేర్ ప్లేస్లో మైనస్ బి స్క్వేర్ని రీప్లేస్ చేస్తాం. ఇక్కడ మైనస్ బి స్క్వేర్ అంటే ఎంత -4. సో -4 ప్లస్ 4 అంటే డినామినేటర్లో మొత్తం 0 అయిపోతుంది కాబట్టి సో ఫార్ములా యూజ్ చేసుకుంటున్నాం. సో రైట్ హ్యాండ్ సైడ్ మనకున్న ఫార్ములా 1 by d square plus b square into cos bx is equal to x by 2b into sin bx. సో ఆ ఫార్ములాలో సబ్స్టిట్యూషన్ చేస్తున్నాం. అంటే ఏమవుతుందమ్మా x by 2 into 2 sin 2x by డినామినేటర్లో 2 ఉంది కాబట్టి ఇక్కడ కూడా 2ని వేసుకుంటాం. ప్లస్ లాస్ట్ టర్మ్కి వచ్చేటప్పటికి 2 కాన్స్టెంట్ కాబట్టి 2 by d స్క్వేర్ ప్లేస్లో మైనస్ బీ స్క్వేర్ వాల్యూని అంటే -1ని సబ్స్టిట్యూషన్ చేస్తాం. -1 ప్లస్ 4 ఇంటూ కాస్ ఎక్స్. సో అప్పుడు వాల్యూ ఏమవుతుందమ్మా వైపీ ఈజ్ ఈక్వల్ టు 3 బై 8 ప్లస్ ఎక్స్ బై 8 సైన్ 2x ప్లస్ 2 బై 3 కాస్ ఎక్స్ అని వచ్చింది. దేర్ఫోర్ జనరల్ సొల్యూషన్ ఏమవుతుంది y ఈజ్ ఈక్వల్ టు వైసీ ప్లస్ వైపీ అవుతుంది. దేర్ఫోర్ y ఈజ్ ఈక్వల్ టు వైసీ వాల్యూని అలాగే వైపీ వాల్యూని సబ్స్టిట్యూషన్ చేస్తాం. నెక్స్ట్ ప్రాబ్లం d power 4 plus 10 d square plus 9 into y is equal to cos 2x అని ఇచ్చారు. సో గివెన్ ఈక్వేషన్ ఈజ్ ఇచ్చిన వాల్యూని ఈక్వేషన్ 1గా తీసుకుంటున్నాం. ఇచ్చిన ఈక్వేషన్ ఏదైతే ఉందో దాన్ని ఈక్వేషన్ 1గా తీసుకుంటున్నాం. సో ఈక్వేషన్ 1 ఏ ఫామ్లో ఉందమ్మా మనకి ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు క్యూ ఫామ్లో ఉంది. వేర్ ఎఫ్ ఆఫ్ డి ఈజ్ ఈక్వల్ టు d పవర్ 4 ప్లస్ 10 d స్క్వేర్ ప్లస్ 9 అయ్యింది. అలాగే q ఈజ్ ఈక్వల్ టు కాస్ 2x అయ్యింది. నెక్స్ట్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి ఆక్సిలరీ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఏమవుతుంది ఎఫ్ ఆఫ్ m ఈజ్ ఈక్వల్ టు 0. దట్ ఇంప్లైస్ m పవర్ 4 ప్లస్ 10m స్క్వేర్ ప్లస్ 9 ఈజ్ ఈక్వల్ టు 0. సో మనకి 9కి ఫ్యాక్టర్స్ ఎంత అవుతాయమ్మా 9 ఇంటూ 1. సో 9 ప్లస్ 1 10 అవుతుంది కాబట్టి 9 ఇంటూ 1ని ఫ్యాక్టర్స్గా తీసుకుంటాం. సో ఏమవుతుంది m పవర్ 4 ప్లస్ 10m స్క్వేర్ని 9m స్క్వేర్ ప్లస్ m స్క్వేర్ ప్లస్ 9 ఈజ్ ఈక్వల్ టు 0గా రాసుకుంటాం. నెక్స్ట్ ఫస్ట్ 2 టర్మ్స్ నుంచి మనం ఏం కామన్ తీయచ్చు m స్క్వేర్ని కామన్ తీయచ్చు. తీస్తే ఏమవుతుంది m స్క్వేర్ ప్లస్ 9 ప్లస్ లాస్ట్ 2 టర్మ్స్లో నుంచి 1ని కామన్ తీస్తున్నాం. అప్పుడు m స్క్వేర్ ప్లస్ 9 ఈక్వల్ టు 0 అయ్యింది. సో నెక్స్ట్ ఏమవుతుంది అగైన్ m స్క్వేర్ ప్లస్ 9ని కామన్ తీస్తే m స్క్వేర్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 అయ్యింది. అప్పుడు ఏమవుతాయమ్మా m స్క్వేర్ ప్లస్ 9 ఈక్వల్ టు 0 ఆర్ m స్క్వేర్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. సో m స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -9 దట్ ఇంప్లైస్ m ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 3i అయ్యింది. నెక్స్ట్ m స్క్వేర్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 దట్ ఇంప్లైస్ m స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -1 దట్ ఇంప్లైస్ m ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ i అయ్యింది. సో ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ 3i ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ i అనేవి మనకి రూట్స్గా వచ్చినాయి. సో ఈ రూట్స్ ఏమవుతాయమ్మా మనకి కాంప్లెక్స్ రూట్స్ అవుతాయి. సో కాంప్లెక్స్ రూట్స్ అయితే కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఏమని రాసుకుంటాం c1 cos 3x ప్లస్ c2 sin 3x
ఇంటూ ఈ పవర్ 0x. ఇక్కడ ఈ పవర్ 0x అని అంటే ఎంత అవుతుంది వాల్యూ 1 అవుతుంది ప్లస్ అలాగే ప్లస్ ఆర్ మైనస్ ఐకి రాసుకో c3 cos x ప్లస్ c4 sin x. సో ఇది కాంప్లిమెంటరీ ఫంక్షన్. నెక్స్ట్ ypని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. yp ఈజ్ ఈక్వల్ టు 1 బై ఎఫ్ ఆఫ్ డి ఇంటూ క్యూ. దట్ ఇంప్లైస్ yp ఈజ్ ఈక్వల్ టు 1 బై ఎఫ్ ఆఫ్ డి అంటే వాల్యూ ఎంతమ్మా d పవర్ 4 ప్లస్ 10d స్క్వేర్ ప్లస్ 9 ఇంటూ కాస్ 2x. సో ఇది మనకి 1 బై ఎఫ్ ఆఫ్ డి ఇంటూ కాస్ బిఎక్స్ ఫామ్లో ఉంది. సో మనం ఏం చేస్తాం డి స్క్వేర్ ప్లేస్లో మైనస్ బీ స్క్వేర్ రీప్లేస్ చేయాలి. ఇక్కడ మైనస్ బీ స్క్వేర్ అంటే -4. సో -4ని రీప్లేస్ చేస్తాం. నెక్స్ట్ సో 1 బై అక్కడ d పవర్ 4 అని ఉంది కదమ్మా దాన్ని మనం d స్క్వేర్ హోల్ స్క్వేర్గా రాసుకోవచ్చు కదా. సో అప్పుడు d స్క్వేర్ ప్లేస్లో -4ని రీప్లేస్ చేస్తున్నాం. -4 స్క్వేర్ ప్లస్ 10 ఇంటూ -4 ప్లస్ 9 ఇంటూ కాస్ 2x. దట్ ఇంప్లాయిస్ yp ఈజ్ ఈక్వల్ టు 1 బై 4 స్క్వేర్ అంటే 16 మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 10 ఇంటూ 4 40 ప్లస్ 9 ఇంటూ కాస్ 2x. దట్ ఇంప్లాయిస్ yp ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందమ్మా సింప్లిఫై చేస్తే -15 అని వచ్చింది డినామినేటర్లో. సో దాన్ని మనం ఎలా రాసుకుంటున్నాం మైనస్ కాస్ 2x బై 15. దేర్ ఫోర్ జనరల్ సొల్యూషన్ ఏమవుతుంది మనకి y ఈజ్ ఈక్వల్ టు yc ప్లస్ yp అవుతుంది. దేర్ ఫోర్ y ఈజ్ ఈక్వల్ టు yc వాల్యూని అట్లాగే మనకు వచ్చిన yp వాల్యూని రెండింటిని యాడ్ చేస్తాం. నెక్స్ట్ ప్రాబ్లం d స్క్వేర్ మైనస్ 4 ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ x ప్లస్ సైన్ 2x ప్లస్ కాస్ స్క్వేర్ x అని ఇచ్చాం. సో గివెన్ ఈక్వేషన్ ఈజ్ ఇచ్చిన ఈక్వేషన్ని తీసుకున్నామా దాన్ని ఈక్వేషన్ 1గా తీసుకున్నాం. నెక్స్ట్ ఈక్వేషన్ 1 మనకి ఏ ఫామ్లో ఉంది ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు క్యూ ఫామ్లో ఉంది. సో వేర్ ఎఫ్ ఆఫ్ డి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ డి వాల్యూ ఎంత అవుతుంది డి స్క్వేర్ -4 అలాగే క్యూ వాల్యూ ఈ పవర్ ఎక్స్ ప్లస్ సైన్ 2x ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ అయ్యింది. నెక్స్ట్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలమ్మా ఆక్సిలరీ ఈక్వేషన్. ఆక్సిలరీ ఈక్వేషన్ అంటే ఎఫ్ ఆఫ్ ఎమ్ ఈజ్ ఈక్వల్ టు 0. దట్ ఇంప్లాయిస్ ఎమ్ స్క్వేర్ -4 ఈజ్ ఈక్వల్ టు 0. దట్ ఇంప్లాయిస్ ఎమ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4 ఎమ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది ప్లస్ ఆర్ -2 అయ్యింది. సో ప్లస్ ఆర్ -2 అంటే +2 -2 అంటే ఆ రూట్స్ అనేవి ఏమైనట్టు రియల్ అండ్ డిస్టింక్ట్. సో అంటే వైసీ ఏమవుతుందమ్మా కాంప్లిమెంటరీ ఫంక్షన్ c1 e పవర్ 2x ప్లస్ c2 e పవర్ -2x. నెక్స్ట్ yp ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది ఫార్ములా 1 బై ఎఫ్ ఆఫ్ డి ఇంటూ క్యూ. దట్ ఈజ్ ఈక్వల్ టు 1 బై డి స్క్వేర్ -4 ఇంటూ ఈ పవర్ x ప్లస్ 1 బై డి స్క్వేర్ -4 ఇంటూ సైన్ 2x ప్లస్ 1 బై డి స్క్వేర్ -4 ఇంటూ కాస్ స్క్వేర్ ఎక్స్. సో క్యూలో ఉన్న టర్మ్స్కి మనం 1 బై ఎఫ్ ఆఫ్ డిని మల్టిపుల్ చేసి డైరెక్ట్గా వాల్యూ వేసుకుంటాం. సో yp ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ ఉన్న టర్మ్ని మనం yp1 తీసుకుంటున్నాం. అలాగే సెకండ్ టర్మ్ ఏదైతే ఉందో దాన్ని yp2 నెక్స్ట్ థర్డ్ టర్మ్ ఏదైతే ఉందో దాన్ని మనం yp3గా తీసుకుంటాం. సో ఫస్ట్ yp1కి సొల్యూషన్ని ఫైండ్ అవుట్ చేస్తాం. సో yp1 ఈజ్ ఈక్వల్ టు 1 బై డి స్క్వేర్ -4 ఇంటూ ఈ పవర్ ఎక్స్ అనేది. సో అంటే ఇది ఏ ఫామ్లో ఉందమ్మా 1 బై ఎఫ్ ఆఫ్ డి ఇంటూ ఈ పవర్ ఏఎక్స్ ఫామ్లో ఉంది. ఆల్రెడీ మనం ప్రీవియస్ మెథడ్లో నేర్చుకున్నాం కాబట్టి ఇక్కడ డి ప్లేస్లో ఏ వాల్యూని సబ్స్టిట్యూషన్ చేయాలి. ఇక్కడ ఏ అంటే వాల్యూ ఎంతమ్మా 1. సో డి ప్లేస్లో 1ని రీప్లేస్ చేస్తాం. అప్పుడు ఏమవుతుంది yp1 ఈజ్ ఈక్వల్ టు 1 బై 1 స్క్వేర్ -4 ఇంటూ ఈ పవర్ ఎక్స్. సో 1 స్క్వేర్ -4 అంటే 1 -4 అంటే -3. సో yp1 ఏమైంది మైనస్ ఈ పవర్ ఎక్స్ బై 3. నెక్స్ట్ సెకండ్ టర్మ్ని ఫైండ్ అవుట్ చేయాలి yp2ని. సో yp2 ఈజ్ ఈక్వల్ టు 1 బై డి స్క్వేర్ -4 ఇంటూ సైన్ 2xగా తీసుకుంటాం. సో ఇప్పుడు ఇది ఎలా ఫామ్ అయిందమ్మా 1 బై ఎఫ్ ఆఫ్ డి ఇంటూ సైన్ బిఎక్స్ లాగా ఉంది. సో సైన్ బిఎక్స్లో ఉంది కాబట్టి మనం ప్రొసీజర్ ఏం చేయాలి డి స్క్వేర్ ప్లేస్లో -b స్క్వేర్ని రీప్లేస్ చేయాలి. సో -b స్క్వేర్ అంటే వాల్యూ ఎంత -4. సో ఆ -4ని రీప్లేస్ చేస్తాం. సో yp2 ఈజ్ ఈక్వల్ టు
sin 2x by -4 అంటే ఎంత అవుతుందమ్మా yp2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ sin 2x బై -4 అంటే -8. నెక్స్ట్ yp3 ఈజ్ ఈక్వల్ టు 1 బై d స్క్వేర్ -4 ఇంటూ కాస్ స్క్వేర్ ఎక్స్. సో ఇక్కడ మనకి కాస్ స్క్వేర్ ఎక్స్ అంటే ఫార్ములాలోకి కన్వర్ట్ చేసుకుంటున్నాం చూడండి అమ్మా. కాస్ 2x అంటే ఫార్ములా ఏంటి మనకి 2 కాస్ స్క్వేర్ ఎక్స్ -1. సో 2 ఇప్పుడు కాస్ స్క్వేర్ ఎక్స్ వాల్యూ రావాలి అని అంటే ఏమని రాసుకుంటున్నాం దాన్ని 1 ప్లస్ కాస్ 2x బై 2 అని చెప్పి రాసుకున్నాం. సో దీని ప్లేస్లో వాల్యూని సబ్స్టిట్యూషన్ చేసాం. నెక్స్ట్ స్ప్లిట్ చేసుకుంటున్నాం దాన్ని ఎలా yp3 ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ 1/d స్క్వేర్ -4 ఇంటూ e పవర్ 0x ప్లస్ 1/2 ఇంటూ 1/d స్క్వేర్ -4 ఇంటూ కాస్ 2xగా రాసుకుంటాం. సో ఈ ఫస్ట్ టర్మ్ మొత్తం ఎలా చేంజ్ అయిందమ్మా 1/f ఆఫ్ d ఇంటూ e పవర్ ax లాగా మారింది. సో d ప్లేస్లో ఏని సబ్స్టిట్యూషన్ చేయాలి. ఇక్కడ ఏ అని అంటే 0, ఇక్కడ మనకి కాన్స్టెంట్ కాబట్టి దీన్ని e పవర్ 0xగా రాసుకున్నాం. సో మనకి ఏ వాల్యూ ఎంత అయింది ఇక్కడ 0. నెక్స్ట్ సెకండ్ టర్మ్ చూసుకుంటే 1/f ఆఫ్ d ఇంటూ కాస్ bxలోకి కన్వర్ట్ అయింది. సో అంటే ఏం చేస్తాం d స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -b స్క్వేర్ని రీప్లేస్ చేయాలి. ఇక్కడ -b స్క్వేర్ అంటే వాల్యూ ఎంతమ్మా -4. సో ఆ -4ని అందులో రీప్లేస్ చేస్తాం. సో ఫస్ట్ టర్మ్ చూడండి 1/2 ఇంటూ 1 d ప్లేస్లో 0ని పెడతాం కాబట్టి 0 -4 e పవర్ 0x ప్లస్ 1/2 ఇంటూ d స్క్వేర్ ప్లేస్లో -4ని రీప్లేస్ చేస్తాం 1/-4 ఇంటూ కాస్ 2x. దట్ ఇంప్లైస్ yp3 ఈజ్ ఈక్వల్ టు -1/8 -1/16 ఇంటూ కాస్ 2x అయింది. That implies yp is equal to yp1 plus yp2 plus yp3 కాబట్టి మూడు వాల్యూస్ని యాడ్ చేస్తాం. ఏమైంది అప్పుడు అది -e పవర్ -x/3 sin 2x/8 -1/8 -1/16 ఇంటూ కాస్ 2x అని వచ్చింది. Therefore general solution of equation 1 ఏమవుతుంది y is equal to yc plus yp. సో therefore y is equal to yc వాల్యూని అట్లాగే yp వాల్యూని యాడ్ చేస్తాం. థ్యాంక్ యూ. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అవర్ టుడే సెషన్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ రిఫర్ దీస్ బుక్స్. థ్యాంక్ యూ.